ఓం నమో వెంకటేశాయ. సర్వదేవతామయా సర్వాత్మకాతీంద్రియా గోవింద గోవింద. త్వం యజ్ఞరూపో విధివాక్యహేతుః త్వం ద్రవ్యరూపో విధిముఖ్యహేతుః త్వం ధర్మరూపో విహితస్య హేతుః త్వం సర్వరూపో మమ సౌఖ్యహేతుః అని అతులిత కరుణా వరుణాలుయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలు చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీగురుభ్యో నమః. శ్రీశుకుల వారు పురంజయుడు, ఇంద్రవాహుడు, కకుత్స్థుడు అనే 3 పేర్లతో ప్రసిద్ధుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఓ మహారాజు గారి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత పైన ఆయన వంశం, ఆయన పిల్లలు ఎలా పెరిగారనే సంగతి చెప్తున్నారు. పురంజయస్య పుత్రోభూత్ అనేనాస్తత్సుతః పృథుః విశ్వగంధిస్తతశ్చంద్రః యువనాశ్వస్తు తత్సుతః అనే శ్లోకంతో ప్రారంభించి, ఈ పురంజయుడి యొక్క పుత్రుడు అనేనాహ అనే పేరుతో ప్రసిద్ధుడైనవాడు. తత్సుతః ఆయన కొడుకు పృథువు. విశ్వగంధిస్తతః ఈ పృథువు గారి అబ్బాయి విశ్వగంధి. తతశ్చంద్ర విశ్వగంధి గారి అబ్బాయి చంద్రుడు. ఈ చంద్రుడి యొక్క చంద్రమహారాజు గారి యొక్క కొడుకు యువనాశ్వస్తు తత్సుతః. వీళ్ళు వరుసగా పిల్లలు. పురంజయస్య పుత్రోభూద్ అనేనాస్తత్సుతః పృథుః విశ్వగంధిస్తతశ్చంద్రో యువనాశ్వస్తు తత్సుతః. శ్రావస్తస్తత్సుతోభూత్ తత్సుతో ఏన శ్రావస్తీ నిర్మమే పురి బృహదశ్వస్తు శ్రావస్తి తతః కువలయాశ్వకః. ఈ యువనాశ్వుడి యొక్క కొడుకు శ్రావస్తుడు. శ్రావస్తః తత్సుతః యువనాశ్వుడి యొక్క కొడుకు శ్రావస్తుడు. ఏన శ్రావస్తీ నిర్మమే పురి శ్రావస్తి అనే పేరుతో ఒక నగరాన్ని నిర్మించి అందులో ఉండి రాజ్యం చేశాడు. ఈ శ్రావస్తుడి యొక్క కొడుకు బృహదశ్వస్తు శ్రావస్తి. తతః ఈ బృహదశ్వుడికి కువలయాశ్వకః కువలయాశ్వుడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. శ్రావస్తస్తత్సుతో ఏన శ్రావస్తి నిర్మమే పురి బృహదశ్వస్తు శ్రావస్తి తతః కువలయాశ్వకః. ఈ కువలయాశ్వుడు మంచి మహారాజని, మంచి వీరుడని ప్రసిద్ధి చెందాడు. దానికి ఒక చిన్న ఉపాఖ్యానం ఉంది, 2 శ్లోకాలతో చెప్పే ఉపాఖ్యానం. యః ప్రియార్థముదంకస్య ధుంధునామాసురం బలి సుతానామేకవింశత్యా సహస్రైరహనద్వృతః. ఈ కువలయాశ్వుడి దగ్గరికి ఉత్తంకుడు అనేటువంటి మహానుభావుడు ఒక ఆయన వచ్చి, నన్ను ధుంధువు అనేటువంటి ఒక రాక్షసుడు బాగా హింస పెడుతున్నాడు, మీరు ఎలాగైనా సరే నాకు ఆ రాక్షసుడి నుంచి బాధని తప్పించాలి అని కోరాడు. ఈయన కువలయాశ్వుడు వెంటనే ఒప్పుకుని ప్రియార్థముతంకస్య ఇందులో ఆయనకు కావాల్సిందేమీ లేదు, ఉతంకుడికి ఉపకారం చేయాలి
అనేటువంటి అభిప్రాయంతో ఆయనకి ప్రీతిని కలిగించడం కోసం ధుంధువు అనేటువంటి పేరుతో ఉండే అసురుణ్ణి సంహరించాడు. బలి ఒక రాక్షసుణ్ణి సంహరించటానికి కావలసినంత బలం ఈ కువలయాశ్వుడిలో ఉంది. కాబట్టి బలి అహనత్. అయితే వెళ్ళటానికి ఎలా వెళ్ళాడంటే ఆయనకి 21,000 మంది పిల్లలు ఉండేవారు. ఆ 21,000 మంది పిల్లలతో కలిసి వెళ్ళాడు. సుతానాం 21 సహస్రై, 21,000 మంది పిల్లలుంటే వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళతో కలిసి వెళ్ళి యుద్ధం చేశాడు. వృత వాళ్ళతో కలిసి వెళ్ళి అహనత్ చివరికి ఈ ధుంధువు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. యః ప్రియార్థముతంకస్య ధుంధునామాసురం బలి సుతానాం 21 సహస్రైరహనద్వృత. అందువల్ల ఈయనకి ధుంధుమారః అనే పేరు వచ్చింది. ధుంధుమార ఇతి ఖ్యాతః తత్సుతాస్తే చ జజ్వలుః ధుంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవ అవశేషితాః. ఈయనకి ధుంధుమారః అనే పేరు వచ్చింది కానీ దానివల్ల పెద్ద లాభమేం కలగలేదు. పాపం చాలా నష్టపోయాడు ఈయన. ఎందుకంటే తత్సుతాః ఈయన 21,000 మంది పిల్లలతో కలిసి వెళ్ళాడు అనుకున్నాం కదా. తేచ జజ్వలుహు వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ఎలా కాలి బూడిదైపోయారు? ధుంధోర్ ముఖాగ్నిన, ఆ ధుంధువు అనే రాక్షసుడి యొక్క నోటి నుంచి వెలువడిన అగ్నికి వీళ్ళందరూ కాలి బూడిదైపోయారు. ధుంధువు అనే రాక్షసుడు సామాన్యుడేం కాడు. నోట్లోంచి అగ్నిజ్వాలలు వదులుతూ ఉండేవాడు. ఆ అగ్నిజ్వాలలే ఉతంకుడికి ఇబ్బంది కలిగించినాయి. ఆ కలిగించిన ఇబ్బందితోనే ఉతంకుడు వచ్చి ప్రార్థించాడు. ప్రార్థిస్తే రాజుగారు అడ్డం పడ్డాడు. అడ్డం పడటంలో ఈయన 21,000 మంది పిల్లల్లో 3 తప్ప మిగతా వాళ్ళందరూ కాలి బూడిదైపోయారు. త్రయ ఏవ అవశేషిత, ముగ్గురు పిల్లలు మిగిలారు. 21,000 మంది పిల్లలు ఎక్కడ, 3 పిల్లలు ఎక్కడ, అంత నష్టపోయాడు. ధుంధుమార ఇతి ఖ్యాతః తత్సుతాస్తే చ జజ్బలుః ధుంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవ అవశేషితాః. ఆ 3 పిల్లలు దృఢాశ్వ కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత దృఢాశ్వపుత్రో హరియశ్వో నికుంభస్తత్సుత స్మృతః. మంచిదైంది, వంశం మాత్రం పాడవలేదు, నిస్సంతువుగా ఈయనేం మారిపోలేదు. ఈ 3 పిల్లలు మిగిలారు. ఆ 3 పిల్లల పేర్లు దృఢాశ్వ, కపిలాశ్వ, భద్రాశ్వ అని పేర్లు. భరతవంశంలో నువ్వు ఎలాగైతే ఒక్కడివే మిగిలావో చివరికి పరీక్షిత్తు, అలాగే పాపం ఆయన వంశంలో 21,000 మంది ఉండవలసిన వాళ్ళు కాస్త 3 మిగిలారు. ఈ దృఢాశ్వుడు అనేవాడు పిల్లల్లో పెద్దవాడు. ఆ దృఢాశ్వపుత్ర హరియశ్వ, ఆయనకి పిల్లవాడు హరియశ్వ అనే పేరుతో పిల్లవాడు. ఈ హరియశ్వుడికి నికుంభ అనే పేరుతో పిల్లవాడు పుట్టాడు. నికుంభ తత్సుత స్మృత. ఎందుకో నికుంభ అని పేరు పెట్టుకున్నాడు. నికుంభ అనేది రాక్షసుల్లో ఎక్కువ మందికి ఉండేటువంటి పేరు. ఆ పేరు ఎందుకో ఈయన పెట్టుకున్నాడు. దృఢాశ్వ కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత దృఢాశ్వపుత్రో హరియశ్వో నికుంభస్తత్సుత స్మృత. బర్హణాశ్వో నికుంభస్య కృశాశ్వోథాస్య సేనజిత్ యువనాశ్వో భవత్తస్య సోనపత్యో వనంగతః. ఈ నికుంభుడికి బర్హణాశ్వ అనే పిల్లవాడు పుట్టాడు. బర్హణాశ్వ నికుంభస్య. ఈ బర్హణాశ్వుడికేమో కృశాశ్వ అనే పేరుతో పిల్లవాడు. ఈ కృశాశ్వుడికి అథాస్య సేనజిత్ అనే పేరుతో పిల్లవాడు. ఈ సేనజిత్కి యువనాశ్వ అనే పేరుతో పిల్లవాడు. ఇంతకుముందు చెప్పిన ఆయన యువనాశ్వ 1, ఈయనేమో యువనాశ్వ 2. ఆ యువనాశ్వుడికి ధుంధుమార అనే పేరు వచ్చేసింది కాబట్టి కన్ఫ్యూషన్ అనేది లేదు. ఆ యువనాశ్వుడు అనే పేరుతో ఎక్కువ మంది పిలవరు, ధుంధుమార అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఆ ధుంధుమార అనే యువనాశ్వ 1 ఆయన వేరు, ఈ యువనాశ్వ 2 ఈయన వేరు. అయితే ఈ యువనాశ్వుడికి పాపం పెద్ద చిక్కొచ్చింది. ఈయన చేసుకోవటానికి పిల్లల కోసమని 100 మంది ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. 100 మంది భార్యలు ఉన్నారు ఈయనకి. కానీ ఒక్కరికి కూడా పిల్లలు కలగలేదు. దాంతో వయస్సు మీరకపోయినా, వానప్రస్థాశ్రమం తాలూకు వయస్సు రాకపోయినా సరే సహా అనపత్య వనం గతః. పిల్లలు పుట్టలేదు అనేటువంటి బాధతో ఈ 100 మంది భార్యల్ని వేసుకుని అడవులకు వెళ్ళిపోయాడు. ఇంకా నేను రాజ్యం చెయ్యను అని ఒక రకంగా విసిగి వేసారిపోయి 100 మంది భార్యలైనా సరే పిల్లలు పుట్టకపోవటం ఏంటి అని బాధపడి అడవికి వెళ్ళిపోయాడు. బర్హణాశ్వో నికుంభస్య కృశాశ్వోథాస్య సేనజిత్ యువనాశ్వో భవత్తస్య సోనపత్యో వనంగతః.
అడవికి వెళ్ళి అక్కడ ఆ మహర్షులతో బాగా స్నేహం చేశాడు, మహర్షుల్ని కలిశాడు, మహర్షులతో కలిసే ఉన్నాడు. ఆ మహర్షులు, నువ్వు అడవికి ఎందుకు వచ్చావు, నీకేం అడవికి వచ్చేంత వయసు రాలేదు, వానప్రస్థాశ్రమానికి కావాల్సినంత వయసు రాలేదు, పైగా 100 మంది భార్యలను వెంటేసుకొచ్చావు, వీళ్ళ రక్షణ ఏంటి, నువ్వేంటి, అడవులేంటి, మాకే రక్షణ లేక ఇబ్బంది పడుతుంటే నువ్వెందుకు ఇలా వచ్చావు అని వాళ్ళు ఏదో ప్రశ్నలు వేశారు. వేస్తే ఫ్రస్ట్రేషన్లో వచ్చాను అని చెప్పాడు. చెప్తే భార్యాశతేన నిర్విణ్ణ ఋషయోస్య కృపాలవ ఇష్టిం స్మ వర్తయాంచక్రు ఐంద్రీంతే సుసమాహితా. ఆ ఋషులు ఈయన మీద జాలిపడ్డారు. ఎందుకు జాలిపడ్డారు? పాపం 100 మంది భార్యలను వేసుకుని అడవికి వచ్చాడు, పాపం నిర్విణ్ణ, ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు, చిచి అసలు ఏం చేసినా సరే కలిసి రావట్లేదు అని బాధపడ్డాడు. ఇలాంటి వాడికి మనం ఏమైనా ఉపకారం చేయాలి అని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? ఉపకారం చేస్తే రాజుగారు వీళ్ళకి ఏమైనా ప్రత్యుపకారం చేస్తాడు అనేటువంటి భావనతోనా? కాదు. ఋషయ అస్య కృపాలవ, వాళ్ళు సహజంగా దయ అనేదాన్ని సాధించి ఉన్నారు కాబట్టి ఇలా రాజుగారు వచ్చి సంతానం లేదు అని బాధపడుతుంటే ఉపకారం చేద్దామని అనుకున్నారు. ఋషయోస్య కృపాలవ. సంతానం ఎలా కలగాలి అంటే 100 మంది భార్యలు ఉన్నారు, ఒక్కరికి కాకపోతే ఒకరికైనా పుట్టాలి కదా. పుట్టలేదు అంటే కారణం ఏంటి? ఈయనకి సంతానం పుట్టకుండా ఉండటానికి కావాల్సిందేదో పాపం అనేది ఏదో అడ్డం పడి ఉంది. ఆ పాపాన్ని పోగొట్టి సంతానం కలిగేందుకు దేవతల్ని ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థించాలి అని ఆలోచించి వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఇంద్రుణ్ణి మనం ప్రార్థిద్దాము అని అనుకున్నారు. అనుకుని ఐంద్రీం ఇష్టిం వర్తయాం చక్రుహు, ఇంద్రుడిని ఇష్టితో అంటే యాగంతో తృప్తిపరుద్దాము అని ప్రారంభించారు. ఐంద్రీం ఇష్టిం వర్తయాం చక్రుహు సుసమాహితా, చాలా శ్రద్ధగా చేశారు. ఋషులు చాలామంది కలిసి చేశారు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 100 మంది ప్లస్ ఈయన మహారాజు గారు 101 మందికి పిల్లలు కలగకుండా ఏదో అడ్డం పడుతోంది, ఏదో పెద్ద ప్రతిబంధకం ఉంది. ఆ ప్రతిబంధకం పోయేటట్టుగా చేయాలి అంటే మామూలుగా చేస్తే సరిపోదు, 100 రెట్లు 101 రెట్లు శ్రద్ధగా చేయాలి. అంత శ్రద్ధగాను వీళ్ళు చేశారు, ఇష్టించేశారు, ఆయనతో చేయించారు. భార్యాశతేన నిర్విణ్ణ ఋషయోస్య కృపాలవ ఇష్టిం స్మ వర్తయాం చక్రు ఐంద్రీంతే సుసమాహితా. ఋషుల యొక్క శ్రద్ధ ఉత్తినే పోదు, వాళ్ళు చేయించిన విధానం ఉత్తినే పోదు. వాళ్ళు ఏ దేవతనైతే తీసుకొచ్చారో, ఇంద్రుడు అనేటువంటి దేవత, ఆయన యొక్క ఆశీర్వాదం కూడా వృథా పోదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే పగలల్లా చాలా శ్రద్ధగా ఇష్టి చేసి మంత్రజలంతో నింపిన కలశాన్ని ఒకదాన్ని పెట్టి, ఆ మంత్రజలంతో నింపిన కలశాన్ని ఒకచోట అట్టిపెట్టి మరునాడు తెల్లవారిన తర్వాత రాజుగారి భార్యల్లో ఒక భార్యకి ఇద్దాము అని అనుకుని అట్టిపెట్టారు. దాంట్లో ఏం చేశారు? పగలల్లా పనులు చేసి పాపం అంతటి మహర్షులు కూడా అలసిపోయి ఆ యజ్ఞశాలలోనే పడుకున్నారు. రాజా తద్ యజ్ఞసదనం ప్రవిష్ట నిశితర్షిత దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయం. ఈ రాజుగారిని వేరెక్కడో గుడిసెలో పడుకోబెట్టించారు, పర్ణశాలలో పడుకోబెట్టారు. రాజుగారికి అర్ధరాత్రి పూట దాహం వేసింది. రాజా నిశి అర్ధరాత్రి పూట తరిషిత, బాగా దాహం వేసింది. మామూలుగా ధర్మశాస్త్ర నియమాల ప్రకారం అర్ధరాత్రి పూట మంచినీళ్ళు తాగకూడదు. 11 దాటిన తర్వాత మళ్ళీ తెల్లవారేంత వరకు మంచినీళ్ళు తాగటం అనేది నిషిద్ధం. ఎంత దాహం వేసినా సరే ఆపుకోవాలి, లేకపోతే దాహం వేయకుండా ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. దాని పేరు మహానిషి లేదా మహానిషీథం. ఆ నిషీథంలో మంచినీళ్ళు కూడా తాగకూడదు అనే నియమం ఉంది. తినటాలు పార్టీస్ గిర్టీస్ అసలు సమస్య లేదు, మంచినీళ్ళే తాగకూడదు అని నిషేధం ఉంది. కానీ ఈయనకి బాగా దాహం వేసింది. ఎంత దాహం వేసింది అంటే ఈ నియమాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. దాంతో తీవ్రమైన దాహంతో నీళ్ళు ఎక్కడున్నాయి అని వెతికాడు. ఈయనకి వచ్చిన పర్ణశాలలో నీళ్ళు ఎవరూ పెట్టలేదు, మంచినీళ్ళు ఎవరూ పెట్టలేదు. మామూలుగా అయితే చప్పట్లు కొట్టి ఎవరక్కడ అనేవాడు, మంచినీళ్ళు తెచ్చిపెట్టమంటే ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు రాజ్యంలో అయితేనేమో. ఇక్కడ ఎవరు లేరు, సేవకులు లేరు, ఎవరు లేరు. దాంతో నీళ్లను వెతుక్కుంటూ ఆ ఋషి ఆశ్రమంలోనే అటు ఇటు కదిలి ఆలోచించి యజ్ఞశాలలో ఖచ్చితంగా సంకల్పం కోసమైనా మంచినీళ్ళు పెట్టుంటారు కదా, ఆ పంచపాత్రల్లోనో కమండలాల్లోనో నీళ్లు మిగిలే ఉంటాయి కదా, ఆ మిగిలిన నీళ్ళైనా తాగుదాంలే అని నిర్ణయించుకుని యజ్ఞసదనం ప్రవిష్ట, ఆ యజ్ఞశాలని ప్రవేశించాడు. యజ్ఞశాలలోకి వచ్చాడు. వస్తే పాపం అక్కడికి బాగా పని చేసి
101 రెట్లు పని చేశారని అనుకున్నాం కదా. ఆ పని చేసిన మహర్షులందరూ అడ్డదిడ్డంగా పడుకున్నారు. ఎలా పడితే అలా పడుకున్నారు. నిద్ర వచ్చి ఒళ్ళు తెలియకుండా అలా పడిపోయి ఎలా పడితే అలా పడుకున్నారు. వాళ్ళకేం దిళ్ళక్కర్లేదు, దుప్పట్లక్కర్లేదు, ఏమక్కర్లేదు కదా. ఏదో మూల పడుకున్నారు. పడుకుంటే దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్, ఎవరినైనా లేపి మంచినీళ్ళు అడుగుదామా అని అనుకున్నాడు. ఎవరిని లేపినా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. అందరూ అలిసిపోయి పడుకున్నారు, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. దాంతో ఎక్కడైనా నీళ్లున్నాయా అని చూశాడు. పంచపాత్రలని బోర్లించేసేశారు, కమండలాలన్నింటినీ ఖాళీ చేసేశారు. ఒక్క చోట మాత్రం నీళ్లు దొరికినాయి. ఎక్కడ దొరికినాయి? ఈ మహర్షులందరూ మంత్ర కలశాన్ని, మంత్రజలంతో నిండిన కలశాన్ని ఒక చోట పెట్టారు కదా. ఆ మంత్రజలంతో నిండిన కలశంలో నీళ్లు దొరికినాయి. దాంతో పపౌ మంత్రజలం స్వయం, ఆ మంత్రజలాన్ని తాగేశాడు. మొత్తం ఎంత చెంబెడి నీళ్లు గటగటగట తాగేశాడు. తాగేసి సైలెంట్గా ఆ చెంబుని అక్కడ పెట్టేసి వచ్చి తనకిచ్చిన పర్ణశాలలో పడుకున్నాడు. రాజా తద్యజ్ఞ సదనం ప్రవిష్టో నిశితర్షిత దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయం. మర్నాడు తెల్లవారిన వెంటనే మొదలు లేచేది ఎవరు? మహర్షులు లేచారు. మహర్షులు లేచి వాళ్ళ కాలకృత్యాలు ఏవో వాళ్ళు చేసుకున్నారు. సంధ్యావందనాలు అయినాయి, స్నానాలు పానాలు ఇవన్నీ అయ్యి కాస్త మంచి ముహూర్తం చూసుకుని ఆ మంత్రజలం నింపిన కలశాన్ని తీసుకుని రాజుగారి భార్యకి ఇద్దాము అని అనుకుని మంత్రజలాన్ని వాళ్ళు ముట్టుకున్నారు. ఉత్థితాస్తే నిశామ్యాథ కలశం వ్యుదకం ప్రభో పప్రచ్ఛు కస్య కర్మేదం పీతం పుంసవనం జలం. ఉత్థితాహ లేచారు. లేచిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకున్నారు. కలశం దగ్గరికి వెళ్ళి ఆ కలశం తీసుకెళ్ళి రాజుగారి భార్యకి ఇద్దాం అనుకుని కలశాన్ని ఎత్తితే కలశం ఖాళీగా ఉంది. వ్యుదకం కలశం. దాన్ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ప్రభో, సమర్థుడా, ఓ పరీక్షిత్తు, ఇలాంటి పనులు చేసినప్పుడు ఆ పనులలో భాగస్వామ్యాన్ని తీసుకున్న వాళ్ళు, బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎంత షాక్ అవుతారో నీకు తెలుసు కదా. ఈ మంత్రజలమే దీనికి ప్రధానమైన ఆసరా. ఈ ఇష్టి మొత్తానికి ఫలితాన్ని తేల్చేది ఈ మంత్రజలమే. అలాంటి మంత్రజలంతో నిండి ఉండవలసిన కలశం ఖాళీగా ఉంది అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. షాక్ అయ్యి పప్రచ్ఛు, ఒకళ్ళనొకళ్ళు అడిగారు, కస్య కర్మేదం, ఎవరు ఈ నీటిని ఖాళీ చేశారు? చూడపోతే ఈ నీరు ఎవరో తాగేసినట్టుంది కదా. పీతం, ఎవరు తాగేశారు? ఎవరు తాగారా నాయనల్లారా అని ఒకళ్ళనొకళ్ళని అడిగారు. ఋషులు ఎవరు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఋషులందరికీ తెలుసు. ఏమని తెలుసు? పుంసవనం జలం. ఆ నీళ్లు తాగితే, ఆ నీళ్లు తాగవలసింది స్త్రీనే. ఆ నీళ్లు తాగితే ఆ స్త్రీకి పిల్లవాడు పుడతాడు, ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో పిల్లవాడు పుడతాడు అని తెలుసు. కాబట్టి పుంసవనం జలం అని తెలుసు కాబట్టి ఋషులు ఎవరు తాగలేదు. బయట వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు తాగారు అని తర్వాత ప్రశ్నలు వేసుకున్నారు. ఉత్థితాస్తే నిశామ్యాథ వ్యుదకం కలశం ప్రభో పప్రచ్ఛు కస్య కర్మేదం పీతం పుంసవనం జలం. రాజ్ఞాపీతం విదిత్వాథ ఈశ్వర ప్రహితేనతే ఈశ్వరాయ నమశ్చక్రు అహో దైవబలం బలం. రాజ్ఞాపీతం విదిత్వా, ఎవరు తాగారు చివరికి అంటే రాజుగారు వచ్చి చెప్పాడు, నేనే తాగాను, రాత్రి బాగా దాహం వేసేసింది, తాగాను అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ రాజుగారు ఏంటి మన దగ్గరకు వచ్చి, యజ్ఞశాలలోకి వచ్చి మనకు తెలియకుండా ఈ మంత్రజలం తాగేసేయటం ఏంటి? రాజుగారికి ఆ మాత్రం ధర్మశాస్త్రం తెలియదా? అర్ధరాత్రి కూడా మంచినీళ్ళు తాగకూడదని తెలియదా? తెలిసినవాడు మనలో ఎవరినైనా గట్టిగా లేపకూడదా? లేపితే మనమైనా చెప్పేవాళ్ళము, ఇంకోటి ఇచ్చేవాళ్ళము, ఏదో చేసేవాళ్ళం కదా. అవన్నీ లేకుండా ఎలా తాగాడు? అసలు మంత్రజలంగా ఒకచోట జాగ్రత్తగా దర్భల మీద పెట్టి ఉంటే ఇది ఏ నీరు అని అడగకుండా ఎలా తాగాడు ఈయన అని రకరకాలుగా ఆశ్చర్యపోయి దీనికి అంతటికీ కారణం ఈయన దాహం కాదు, ఈశ్వర ప్రహితేన, పరమేశ్వరుడు అలా చోదన చేశాడు, లేదా పరమేశ్వరుడి యొక్క కాలం, రూపమైనటువంటి కాలం అలా చోదన చేసింది అంటే అలా ప్రేరేపించింది రాజుగారిని. ఆ కాల ప్రేరేపణతో, ఈశ్వర ప్రేరేపణతో ఇది జరిగింది, మన చేతుల్లో లేదు అని అనుకున్నారు. అనుకుని ఇక మీద ఏం జరుగుతుంది అని అయితే మాకు తెలియదు. ఎందుకంటే ఇవ్వాల్సిన మంత్రజలం సిద్ధం చేసి పెట్టాము, రెడీ చేసి పెట్టాము. ఎవరికి చేరాలో, ఎవరు తాగాలో వాళ్ళు తాగలేదు, ఎవరు తాగకూడదో వాళ్ళు తాగారు. ఇప్పుడు ఈ మంత్రజలం ఇతని మీద పనిచేస్తుందా చెప్పలేము, లేదా మంత్రానికి ప్రభావమే లేకుండా పోతుందా చెప్పలేము, పనిచేసి ఇతనికి పిల్లవాడు పుట్టే ప్రమాదం ఉందా అది కూడా చెప్పలేము. దీన్ని తేల్చవలసింది ఎవరు అంటే ఈశ్వర, పరమేశ్వరుడే తేల్చాలి అని అనుకున్నారు.
అనుకుని ఈశ్వరాయ నమశ్చక్రు, ఈశ్వరుడికో నమస్కారం చేశాడు. స్వామి, నువ్వు ఏ విధంగా సంకల్పిస్తే ఆ విధంగా చేసుకో, మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే దైవ బలం బలం, ఈ బలం అనేది లెక్కలేదు. ఇతనికి 100 మంది భార్యలున్నా సరే పిల్లలు పుట్టకపోతే మాలో ఎవరైనా ఆలోచించాల్సింది. ఇలాంటప్పుడు నాయన సంతానం ఉంటే ఒకటే కాదు, సప్తవిధ సంతానాలు ఉంటాయి, ఆ సప్తవిధ సంతానాల్లో ఏదో ఒక సంతానాన్ని చూసుకోవచ్చు అని చెప్పుండాల్సింది. ఎవరూ చెప్పకుండా అయ్యో పాపం 100 మంది భార్యలతో బాధపడుతున్నాడు కదా, మనమే ఏదో ఒకటి చేద్దాము అనుకుని చేసుకోవాలనుకోవటం, మనకేదో మంత్రబలం ఉంది అనుకోవటం, ఇది తప్పు. దైవబలం అనేది అన్నిటినీ మించి ఉంటుంది. కాబట్టి దైవబలమే అసలు బలము, మనం అనుకునే బలమేది బలం కాదు. అహో ఇది ఆశ్చర్యము, దీనికి ఇంతకు మించి తార్కాణం అనేది అక్కర్లేదు అని అనుకుని దండం పెట్టి ఊరుకున్నారు. రాజ్ఞాపీతం విదిత్వాథ ఈశ్వర ప్రహితేనతే ఈశ్వరాయ నమశ్చక్రు అహో దైవబలం బలం. అయితే వాళ్ళు అనుకున్నట్లుగా ఒకటి జరిగింది. ఏం జరిగింది? మంత్రబలమే గెలిచింది. వాళ్ళు 101 రెట్లు శ్రద్ధగా చేశారు కదా, ఆ చేసినటువంటి యజ్ఞము, ఆ యజ్ఞానికి ఫలితంగా వచ్చినటువంటి మంత్రజల మహిమ, ఈ రెండు పనిచేసినాయి. రాజుగారికి కడుపు వచ్చింది. రాజుగారు కడుపుతో ఉన్నాడు. ఎవరు? వచ్చినటువంటి ఈ యువనాశ్వుడు, ఈయన కడుపుతో ఉన్నాడు. తతః కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణం యువనాశ్వస్య తనయః చక్రవర్తి జజానః. ఎన్ని రోజులు గడిచిందో తెలియదు. అది 9 నెలల 10 నెలల చెప్పలేము. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే 9 నెలలు కడుపు లేదా 9 నెలలు ఎన్ని రోజులు అని చెప్పచ్చు. ఈయన మగవాడు కదా, కాబట్టి ఎప్పుడు కడుపు వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ కడుపు ఎన్ని రోజులు ఉందో తెలియదు. కానీ పాపం కడుపు మాత్రం పెద్దదైనట్టుంది. డెలివరీ ఎలా అవుతుంది అని కూడా ఎవరికీ తెలియలేదు. అందరూ ఈశ్వరుడికి దండం పెట్టుకుని కూర్చున్నారు. కాలే ఉపావృత్తే, కాలం దానంతరం అది సాగిపోగా, ఎప్పటికో కాలం అనేది పూర్తవ్వగా, దక్షిణం కుక్షిం నిర్భిద్య, రాజుగారి కడుపులో కుడివైపు భాగాన్ని లోపల ఉండేటువంటి బిడ్డ చీల్చుకుంటూ బయటకు వచ్చేశాడు. కుక్షిం నిర్భిద్య దక్షిణం యువనాశ్వస్య తనయః చక్రవర్తి జజానః. ఈ యువనాశ్వుడికి ఆయన కడుపుని కుడివైపుని చీల్చుకుంటూ ఒక పిల్లవాడు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టే బయటకు వచ్చిన వెంటనే చూస్తారు కదా మహర్షులందరూ, ఇతనిలో చక్రవర్తి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని కనిపించినాయి. చక్రవర్తి జజానః, పుట్టిన వెంటనే తెలిసిపోయింది వీడెవడో చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అవటం కాదు, అందరినీ గింగిరాలు ఎత్తిస్తాడు అని కూడా తెలిసిపోయింది. తతః కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణం యువనాశ్వస్య తనయః చక్రవర్తి జజానః. పుట్టినవాడు చక్రవర్తి అని తేల్చారందరూ, కానీ ఈ పిల్లవాడు ఏడిస్తే పాలిచ్చేదెవరు అని తేల్చలేకపోయారు. ఎందుకంటే ఇతను ఏ తల్లికి పుట్టలేదు, పుట్టింది మగవాడికి పుట్టాడు. మగవాడికి ఏమో పాలు రావు, మిగతా వాళ్ళకి బాలింతలైతే పాలు వస్తాయి, లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఉన్న తల్లులకి పాలు రాలేదు, తండ్రికి పాలు లేవు, సమస్య లేదు. ఈ పిల్లవాడికి పాలు ఇచ్చేది ఎవరు? పాలు ఇవ్వకపోతే ఇతను పెరిగేది ఎలా అనే ప్రశ్న వచ్చింది. ఈ లోపల పిల్లవాడు ఏడ్చాడు, బతికే ఉన్నాడు అనటానికి చిహ్నంగా ఏడ్చాడు. ఆ ఏడుపు కొంచెం పెరిగింది, ఆకలేసి ఇంకా ఏడ్చాడు. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవటం తప్ప ఇతనికి పాలు ఎలా దక్కుతాయి అని తేల్చగలిగిన సామర్థ్యం ఎవరికీ లేకపోయింది. అందరికీ ఒకటే ప్రశ్న, ఏమని? ఇతనికి పాలు ఎలా? కంధాస్యతి కుమారోయం స్తన్యం రోరూయతే భృశం మాంధాతా వత్సమారోదీహి ఇతీంద్రో దేశినీ మదాత్. కంధాస్యతి, ఇతను ఏ స్తన్యాన్ని తీసుకుని పాపం పాలు తెచ్చుకుంటాడు. కుమారోయం, అతి చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు, ఇప్పుడే పుట్టిన బిడ్డ, లేదా ఇప్పుడే చీల్చుకొని బయటకు వచ్చిన బిడ్డ. కంస్తన్యం దాస్యతి, ఎవరిస్తారు స్తన్యాన్ని ఇతనికి? రోరూయతే భృశం, ఏడుస్తున్నాడు, చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఆకలికి అతను తాళలేకపోతున్నాడు. పసిపిల్లవాడు, బిడ్డ కడుపు చాలా చిన్నది, ఏడుస్తూనే ఉన్నాడు. కానీ పాలిచ్చేందుకు ఎవరు లేరు. స్త్రీలు ఉన్నారు కానీ పాలివ్వలేరు, పురుషులు ఎవరు పాలివ్వలేరు. అప్పుడు ఈ మంత్ర ప్రభావంతో కదా ఈయన పుట్టినవాడు. ఈ యువనాశ్వుడి యొక్క కొడుకు మంత్ర ప్రభావంతో, మంత్రజల ప్రభావంతో పుట్టాడు కదా. ఆ మంత్రాలన్నీ ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలే కదా. ఆ మంత్రాలన్నీ ఇంద్రుడికి చేసినటువంటి యాగంలో పలికిన మంత్రాలే కదా. ఇంద్రుడి యొక్క అనుగ్రహంతోనే కదా ఆ మంత్రజలం పునీతమైంది. ఇంద్రుడి యొక్క అనుగ్రహంతోనే కదా ఈ పిల్లవాడు పుట్టాలి ఈ లెక్కన. కాబట్టి ఐంద్రీ ఇష్టి లేదా ఐంద్రయాగానికి ఫలితంగా పుట్టినటువంటి ఈ పిల్లవాడి బాధ్యత నాది అని ఇంద్రుడు ముందుకొచ్చి
మాంధాత అని అన్నాడు. మహర్షుల ముందుకొచ్చి, ఏం భయం లేదు, నేనున్నాను ఈ పిల్లవాడికి, ఎందుకంటే నా అనుగ్రహంతో పుట్టాడు, నేను ఇస్తాను స్తన్యాన్ని అని అన్నాడు. మాంధాత అన్నవాడు అన్నట్లుగా వత్సమారోదీహి ఇతి, పిల్లవాడా ఏడవద్దు అని తల్లిలాగా ఇంద్రుడు అన్నాడు అని దేశినీం అదాత్, తన కుడి చేతి చూపుడు వేల్ని అతని నోట్లో పెట్టాడు. దాంతో ఈ కుడి చేతి చూపుడు వేలుతో ఇంద్రుడి యొక్క శరీరంలో బాగా పారుతున్నటువంటి అమృతం ఇతనికి కూడా అందింది, ఈ చక్రవర్తి కూడా అందింది, లేదా ఈ పిల్లవాడికి కూడా అందింది. పిల్లవాడికి అమృతం అనేది పుట్టినప్పుడే నోట్లోకి వెళ్ళింది. దాంతో పిల్లవాడికి ఆకలి బాధ లేకపోయింది. అమృతం తాగినందువలన ఇతను దేవుళ్ళ లాంటి వాళ్ళు అయిపోయాడు, దేవుడు లాంటి వాడు అయిపోయాడు, అమృతం తాగిన అమరుడు అయిపోయాడు. కంధాస్యతి కుమారోయం స్తన్యం రొరూయతే భృశం మాం ధాతా వత్సమారోదీహి ఇది ఇంద్రో దేశిని మదాత్. ఇతనికి పేరేం పెట్టాలి అని తర్వాత ఆలోచిస్తే ఇంద్రుడు వచ్చి మాంధాత అని అన్నాడు కదా, అందువల్ల మాంధాత అని పెడదాము అని పెట్టేశారు. ఈ కథ అందరికీ గుర్తు రావాలి, మాంధాత అన్నప్పుడల్లా ఈ కథ గుర్తు రావాలి అనే ఉద్దేశంతో మాంధాత అని పేరు పెట్టేసేశారు. అయితే అసలు ఇందులో ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ఈ పిల్లవాడు మాంధాత అనే పిల్లవాడు తండ్రి గారి కుడి చేతి వైపున కుక్షిని అంటే కడుపుని చీల్చుకుంటూ పుట్టాడు కదా. పుడితే మరి కడుపు చీల్చుకుంటూ పుడితే తండ్రి గారి ప్రాణాలు పోవాలి కదా, ఎందుకు పోలేదు, అసలు పోలేదా, ఉన్నాయా, పోకపోతే ఎందుకు పోలేదు అనే ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా. దాన్ని తేలుస్తున్నారు. న మమార పితాతస్య విప్రదేవ ప్రసాదతః యువనాశ్వోథ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్. న మమార పితాతస్య, ఇతను పిల్లవాడు కడుపు చీల్చుకుంటూ పుట్టినా సరే తండ్రి గారు అక్కడికక్కడ మరణించలేదు. ఎందుకు మరణించలేదు? విప్రదేవ ప్రసాదతః, అక్కడ బ్రాహ్మణులందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఈయనకి అనుగ్రహం చేశారు, వాళ్ళందరి అనుగ్రహంతో ఇతను మరణించలేదు. తండ్రి తన కొడుకు తన కడుపులోంచి చీల్చుకుంటూ బయటకు వచ్చినా సరే మరణించలేదు, ఎందుకంటే వాళ్ళు బాధ్యత కూడా తీసుకున్నారు కదా. అందువల్ల ఆ బాధ్యతతో వాళ్ళు తండ్రిని బతికించారు, కాబట్టి ఆయన మరణించలేదు. కానీ ఉన్నంతకాలం మాత్రం ఆ ఋషుల పంచన అక్కడే ఉండిపోయాడు. మళ్ళీ రాజ్యానికి వెళ్ళలేదు. రాజ్యం నుంచి ఫ్రస్ట్రేషన్తోనే ఇక్కడికి వచ్చాడు, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. యువనాశ్వ అథ, ఇంత జరిగిన తర్వాత కూడా అయిపోయింది కదా, పిల్లవాడు పుట్టాడు కదా, పిల్లవాడిని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనలేదు. తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్, అక్కడే వాళ్ళతోనే ఉండిపోయాడు, వాళ్ళతోనే ఉండి వాళ్ళలాగానే తపస్సే చేసుకున్నాడు. ఆ తపస్సుతో సిద్ధిని కూడా పొందాడు, చివరికి సిద్ధిని పొందాడు. చాలా కాలం పాటు ఆయన కూడా జీవించాడు. జీవించి ఉన్నంతకాలం అడవుల్లోనే ఉన్నాడు, జీవించి ఉన్నంతకాలం తపస్సే చేసుకున్నాడు, చివరికి సిద్ధిని కూడా పొందాడు. న మమార పితాతస్య విప్రదేవ ప్రసాదతః యువనాశ్వోథ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్. అయితే ఈయనకి మాంధాత అనే పేరు చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకున్నారన్నాం కదా. చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన మాంధాత అనే పేరు కాకుండా ఇంకొక పేరు కూడా ఇంద్రుడు పెట్టాడు. త్రసద్దస్యు రితీంద్రోంగ విదధే నామ యస్య వై యస్మాత్ త్రసంతి హ్యుద్విగ్నాః దస్యవో రావణాదయ. త్రసద్దస్యు, ఈయనకి త్రసద్దస్యు అనే పేరు పెట్టాడు ఇంద్రుడు, ఎందుకంటే తన అనుగ్రహంతో పుట్టాడు కదా. ఇతను దస్యువుల్ని, బందిపోట్లని, లేదా దైత్యులు, దానవులు ఇలాంటి వాళ్ళని త్రసతు బాగా భయపెడతాడు అనే అర్థం వచ్చేటట్లు పెట్టాడు. త్రసదస్యు అని కూడా కొన్ని చోట్ల ఉంది. త్రసద్దస్యు అని ఇంద్రుడు పేరు పెట్టాడు. ఇది ఇంద్ర అంగ, ఓ పరీక్షిత్తు, నీకు ఎలాగైతే నీ యొక్క గుణాన్ని బట్టి అన్ని వైపులా చూస్తూ ఉంటూ వచ్చావు, నేను గర్భంలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన జ్యోతిస్సు, నన్ను రక్షించిన ముఖం ఎవరిది అని వెతుక్కుంటూ ఉన్నావు అనే అర్థం వచ్చేటట్లుగా పరీక్షిత్తు అని నీకు ఎలా అయితే పేరు పెట్టారో, లేదా శ్రీమన్మహావిష్ణువే వచ్చి నిన్ను రక్షించాడు కాబట్టి విష్ణురాత అని నీకు ఎలా పేరు పెట్టారో, అలాగే ఇంద్రుడు త్రసద్దస్యు అని పేరు పెట్టాడు. ఇతీంద్రోంగ విదధే నామ యస్య వై పేరు పెట్టాడు. ఎందుకంటే యస్మాత్ త్రసంతి హ్యుద్విగ్నాః, ఈయనంటే భయపడిపోయారు తర్వాత వాళ్ళందరూ. దస్యువులు అంటే బందిపోట్లు లాంటి వాళ్ళు, దైత్యులు, దానవులు, రాక్షసులు, వీళ్ళందరూ కూడా ఈయనంటే చాలా భయపడ్డారు. ఈయన జోలికి వచ్చేవాళ్ళు కాదు. చిట్ట చివరికి రావణాసురుడు కూడా మాంధాత గారి జోలికి రావడానికి చాలా భయపడ్డాడు.
అలాంటి పరాక్రమం, అలాంటి సామర్థ్యం ఆ మాంధాత గారికి ఉండేది. త్రసద్దస్యురితీంద్రోంగ విదధే నామయస్య వై యస్మాత్ త్రసంతి యుద్విఘ్నాః దస్యవో రావణాదయః. అయితే యౌవనాశ్వోథ మాంధాత చక్రవర్త్యవనీం ప్రభు సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుత తేజస. ఈ యువనాశ్వుడు యొక్క కుమారుడు మాంధాత అని కూడా పేరుందనుకున్నాం కదా ఆయన. ఈయన్ని మాత్రం, పిల్లవాడిని మాత్రం తండ్రి గారు యువనాశ్వుడు రాజ్యానికి పంపించాడు. పెద్దవాడైన తర్వాత పంపించేసాడు. నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు అని పంపించాడు. దాంతో ఆయన రాజ్యానికి వెళ్ళి చక్రవర్తిగా అవనీం, మొత్తం సప్తద్వీపవతీం, 7 ద్వీపాలతో కూడిన భూమిని మొత్తాన్ని పరిపాలించాడు. ప్రభువు, ఆయన సామర్థ్యం సామాన్యమైంది కాదు, సమర్థుడు. ఏకః, ఇంకెవ్వరి సహాయము తీసుకునేవాడు కాదు. ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా ఎవ్వరి సహాయము అక్కర్లేదు. ఏకః, ఒక్కడే పని చేసేసేవాడు. శశాస, మొత్తం భూమిని మొత్తాన్ని పరిపాలించాడు. అచ్యుత తేజస, అచ్యుత, అసలు ఎక్కడా ఆయన యొక్క ప్రభావం, తేజస్సు అనేది జారిపోలేదు. ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ ఆయన ప్రభావం అనేది జారటం అనేది లేదు, తక్కువ అవ్వటం అని లేదు. ఎప్పుడూ గట్టి ప్రభావంతోనే పరిపాలన చేశాడు. శశాస అచ్యుత తేజస, అచ్యుతుడైనటువంటి పరమాత్మ ఇంద్రరూపంలో ఆయన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ అచ్యుత తేజస, అచ్యుతుడైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సుతో, ఇంద్రరూప అనుగ్రహంతో ఈయన ఈ పరిపాలనను కూడా చక్కగా సాగించాడు. యౌవనాశ్వోథ మాంధాత చక్రవర్త్యవనీం ప్రభు సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుత తేజస. ఈ మాంధాత గారు రాజ్యం చేస్తున్నప్పుడు తండ్రి గారు యువనాశ్వుడు అడవుల్లో అలాగే ఉన్నాడు, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చాలా కాలానికే సిద్ధి పొందాడు. ముందే ఆ మాట అనుకున్నాం కదా, అది అలాగే ఉంది. ఈజేచ యజ్ఞం క్రతుభిః ఆత్మవిద్ భూరి దక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం. ఈయన రాజ్యం చేసేటప్పుడు కూడా ఈజేచ యజ్ఞం, ఆ యజ్ఞరూపుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువుని ఎప్పుడూ కొలుస్తూ ఉండేవాడు యజ్ఞాలతోనే. క్రతుభిః, ఆ క్రతువులతో చేసినప్పుడు కూడా ఆత్మవిత్, ఆత్మజ్ఞానాన్ని పక్కకు తోసేవాడు కాదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అనే తీరులో చేసేవాడు. భూరి దక్షిణై, దక్షిణలు మాత్రం తక్కువ కాకుండా భూరిగా, చాలా ఎక్కువగా ఇచ్చేవాడు. అలా ఎక్కువ దక్షిణలతో చాలా పెద్ద పెద్ద యజ్ఞాలని శ్రీమన్మహావిష్ణువు యొక్క యజ్ఞస్వరూప ప్రీతి కోసం చేస్తూ వచ్చాడు. చేసేటప్పుడు సర్వదేవమయం దేవం, సర్వదేవమయుడు, సర్వదేవతామయుడు ఆ శ్రీమన్మహావిష్ణువు అనే భావనతో చేశాడు. సర్వాత్మక, ఈ యజ్ఞంలో వాడేటువంటి ప్రతి వస్తువు ఆయన యొక్క రూపమే, ఆయన సర్వాత్మకుడు అనేటువంటి తీరులో చేశాడు. సర్వాత్మకుడు, సర్వదేవమయుడు అంటే ఈ యజ్ఞంలో వాడేటువంటి వస్తువులు, యజ్ఞంలో వాడనటువంటి వస్తువులు ఆయన యొక్క రూపాలే. ఈ యజ్ఞంలో వచ్చేటువంటి దేవతలందరూ ఆయన యొక్క రూపాలే. ఈ యజ్ఞంలో రాని దేవతలున్నా వాళ్ళు కూడా ఈయన యొక్క రూపాలే అని సర్వదేవమయ సర్వాత్మక. యజ్ఞంలో వాడే వస్తువులు, యజ్ఞంలో వాడని వస్తువులు, యజ్ఞంలో వచ్చే దేవతలు, యజ్ఞంలో రాని దేవతలు అందరూ కూడా ఆయన యొక్క రూపాలే, అన్నీ కూడా ఆయన యొక్క రూపాలే అనే భావనతో చేశాడు. ఎప్పుడైనా పొరపాటున అయ్యో సర్వాత్మకుడైతే ఈయన ఎందుకు ఇక్కడ కనిపించడం లేదు అనే ప్రశ్న వేస్తే అతీంద్రియ అని కూడా ఆయనే సమాధానం చెప్పుకునేవాడు. ఆయన ఇంద్రియాలకు కనిపించడు. ఇంద్రియాలను తొక్కి పెడితే, మనస్సును గనక పని చేయిస్తే మనస్సుకి కనిపిస్తే కనిపించాలి, లేదా మనస్సు కూడా పనిచేయని పరిస్థితిలో ఆయన స్వప్రకాశంగా కనిపించాలి అని సమాధానం చెప్పుకున్నాడు. సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం. అందులోనూ దేవ, ఆయన ప్రకాశ స్వరూపుడు కదా, కాబట్టి ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఆయన ఏ ఇంద్రియాలకు కనిపించడు. కానీ ఆయన సర్వాత్మకుడు, ఆయన సర్వదేవతామయుడు, ఆయన యజ్ఞస్వరూపంలో ఉన్నాడు. యజ్ఞస్వరూపంలో ఉన్న ఆయన్ని క్రతుభిః భూరి దక్షిణైః, క్రతువులతో, ఈ భూరి దక్షిణలతో చేసేటువంటి క్రతువులతో మనం పూజించుకోవాలి, అర్చించుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని సాధించుకోవాలి అనే ఉద్దేశ్యంతో యజ్ఞాలు బాగా విస్తారంగా చేశాడు. ఈజేచ యజ్ఞం క్రతుభిః ఆత్మవిద్ భూరి దక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం. ఇందులో ఆయన ఏ రకంగా భావన చేశాడు అంటే, ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞ యజమానస్తథర్త్విజ ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం. ద్రవ్యం, యజ్ఞాల్లో వాడేటువంటి ద్రవ్యాలు, ఆయన ఆ యజ్ఞాల్లో వాడేటువంటి ద్రవ్యాలు ఏ రూపాలు? పరమాత్మ యొక్క రూపాలు. మంత్ర,
ఆ ద్రవ్యాలు కేవలం ద్రవ్యాలకి విలువ లేదు. కేవలం ద్రవ్యాలు తీసుకెళ్ళి అగ్గిలో వేస్తే ఎందుకు పనికిరాదు, బూడిదవ్వటం తప్ప ఉపయోగం లేదు. వాటికి మంత్రాలు ఉండాలి. ఆ మంత్రాలు ఎవరు చెప్పినవి? ఆ పరమాత్మ చెప్పినవి. కాబట్టి పరమాత్మ యొక్క రూపాలు. ఆ శబ్దానికి కూడా మూలమైన వాడు ఆయనే కాబట్టి, శబ్దబ్రహ్మ కూడా ఆయనే కాబట్టి మంత్రాలు కూడా ఆయన యొక్క రూపాలే. ఈ మంత్రాలు యజ్ఞాలు, మంత్రాలు ద్రవ్యాలు ఈ రెండు కలిసినంత మాత్రాన యజ్ఞం పూర్తయిపోదు. విధి, దానికి ఒక వాక్యం ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఆ విధానాన్ని తెలుసుకునేటువంటి తీరు ఉండాలి. అది చెప్పింది ఎవరు? వేదం. ఆ వేదాన్ని చెప్పింది ఎవరు? పరమాత్మ. కాబట్టి ఈ విధానం కూడా ఆయన యొక్క రూపమే. విధి అది ఆయన రూపమే. ఈ విధానము, మంత్రాలు, ద్రవ్యాలు ఈ మూడు కలిసిన తర్వాత ఆ యజ్ఞం చేసేవాడు గనక ఈ ద్రవ్యం దేవతకి చెందుగాక, ఇక మీద ఈ ద్రవ్యం నాది కాదు అని సరిగ్గా అనుకోకపోతే, యజ్ఞం అనే దాన్ని మనస్సుతో గనక చేయకపోతే యజ్ఞం కాదు, అది ఎందుకు పనికిరాని కృతమైపోతుంది. అలా కాకుండా ఆ ద్రవ్యాన్ని విడిచిపెట్టే సమయంలో ఈయన యాగం లేదా త్యాగం అనే దాన్ని చేయాలి కదా. ఆ త్యాగం అనేది ఎవరి రూపం? యజ్ఞ అనేది ఎవరి స్వరూపం? అంటే ఆ త్యాగం కూడా పరమాత్మ యొక్క రూపమే అని నిర్ణయించుకున్నాడు. మరి త్యాగం చేసేటువంటి యజమానుడు అంటే యజ్ఞం చేసేవాడు లేకపోతే ఇవన్నీ కలగవు కదా, ఇవన్నీ జరగవు కదా. ఆ యజమానుడు అంటే జీవుడు కదా. ఆ జీవుడు పరమాత్మ యొక్క అంశే కదా. పరమాత్మ అంశ కాకుండా జీవుడు అనేవాడు వేరే లేడు కదా. కాబట్టి యజమాన కూడా ఆయనే. ఈ యజమానుడు ఒక్కడే యజ్ఞం మొత్తాన్ని చేయలేడు. ఆయనకి సహాయకులుగా ఋత్విక్కులు కావాలి. ఆ ఋత్విక్కులు ఎవరు? వాళ్ళు జీవులే కదా. వాళ్ళు జీవులైతే పరమాత్మ యొక్క అంశలే కదా. కాబట్టి ఋత్విక్కులు కూడా పరమాత్మ యొక్క అంశలే, పరమాత్మే అని నిర్ణయించుకున్నాడు. ఈ ఋత్విక్కులు యజమానుడు కలిసి ఈ ద్రవ్యాల్ని, మంత్రాల్ని, విధానాల్ని కలిపి యజ్ఞం అనే దాన్ని తయారు చేస్తే, యజ్ఞం అనేటువంటి ఒక విధానం లేదా ఒక క్రియాకలాపం అనేది తయారైతే దాని ద్వారా పుట్టేది ఏంటి అంటే ధర్మం పుడుతుంది, పుణ్యం అనేది ఏర్పడుతుంది. ఆ పుణ్యం అనేది ఎవరి అధీనంలో ఉంది? పుణ్యానికి ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు? పుణ్యాన్ని పుట్టించేది ఎవరు? సర్వకారణం ఎవరు అని ఆలోచించి దానికి కూడా పరమాత్మే సర్వకారణం అని నిర్ణయించుకుని, ఫలితం ఇవ్వవలసింది కూడా పరమాత్మే అని నిర్ణయించుకుని, ఈ ధర్మం కూడా పరమాత్మ యొక్క రూపమే, ఆయన యొక్క అనుగ్రహమే ధర్మము. ఈ యజ్ఞంతో పరమాత్మ సంతోషపడితే, తృప్తి పడితే, ప్రసన్నుడైతే ఆయన యొక్క తృప్తికి, ఆయన ప్రసాదానికి, ఆయన అనుగ్రహానికి ధర్మం అని పేరు కాబట్టి అది కూడా పరమాత్మకు చెందిందే అని నిర్ణయించాడు. ఈ యజ్ఞము సరిగ్గా గనక ధర్మాన్ని కలిగించాలి అంటే, ధర్మం పుట్టించాలి అంటే దేశం, కాలం ఈ రెండు సవ్యంగా ఉండాలి. ప్రదేశం పవిత్రంగా ఉండాలి, కాలం అనేది విహిత కాలంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు చేయొచ్చు, అన్నీ పవిత్రమైన ప్రదేశాలే అనేవి సామాన్య వాక్యాలు. కానీ విధానం అంటూ ఒకటి వస్తే యజ్ఞం చేయవలసినటువంటి మేధ్య ప్రదేశాలు ఏవి, లేదా యజ్ఞం చేసేందుకు కావలసినటువంటి పవిత్ర ప్రదేశాలేవి, అలాగే పవిత్రమైనటువంటి కాలాలేవి, పుణ్యకాలాలేవి అని నిర్ణయించాలి. ఆ ప్రదేశం ఎవరు పుట్టిస్తే వచ్చింది అంటే పరమాత్మ పుట్టిస్తే వచ్చింది కాబట్టి అది కూడా పరమాత్మ యొక్క రూపమే. కాలం ఎవరి స్వరూపం? పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి అది కూడా ఆయనకే చెందుతుంది. యజ్ఞానికి ముందు ఉండవలసినటువంటి భాగాలు, యజ్ఞం తర్వాత వచ్చేటువంటి ధర్మము, యజ్ఞంలో సహాయకులుగా ఉండేవాళ్ళు, యజ్ఞంలో ప్రధానంగా ఉండేటువంటి యజమానుడు, అందరూ అన్నీ కూడా పరమాత్మ తప్ప వేరే లేరు. సర్వమేతత్ యదాత్మకం. ఇది కాక వేరే ఏమైనా ఉన్నా సరే అదంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపమే అని నిర్ణయించుకుని మరీ యజ్ఞాలు చేశాడు. ద్రవ్యం మంత్రో విధిర్ యజ్ఞ యజమానస్తథర్త్విజ ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం అనే తీరులో. ఛాందోగ్యోపనిషత్తు అయితే సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అని చెప్తుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, మొత్తం కనిపించేటువంటి ప్రతి వస్తువు, వాడకంలో ఉన్నది, వాడకంలో లేనిది, ఏ రకంగా ఉన్నా సరే అదంతా కూడా పరమాత్మ నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి పరమాత్మ యొక్క రూపమే అని అనుకుని కూర్చోమని చెప్తోంది. అలాగే అనుకుని యజ్ఞానికి కూర్చున్నాడు, అలాగే అనుకుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు, అలాగే అనుకుని తర్వాత కూడా కాలక్షేపం చేశాడు. ఆయన ప్రభావం తక్కువదేం కాదు. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతిష్టతి సర్వం తద్యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే.
ఆయన యొక్క రాజ్యం ఎంతవరకు ఉండేదంటే యావత్ సూర్య ఉదేతి స్మ, సూర్యుడు ఉదయించే పాయింట్ ఒకటి తీసుకుంటే, యావచ్చ ప్రతిష్టతి, సూర్యుడు అస్తమించే పాయింట్ మరొకటి తీసుకుంటే, ఈ సూర్యుడు ఉదయించే ప్రదేశం నుంచి సూర్యుడు అస్తమించే ప్రదేశం వరకు ఆయనదే. సర్వం తద్ యౌవనాశ్వస్య, యువనాశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి మాంధాతు సర్వం తత్ క్షేత్రం, అదంతా ఆయన క్షేత్రము. ఇదేనా భూమి ఏమన్నా బలపరుగా ఉందా, ఒకచోట సూర్యుడు పుట్టి మరొక చోట అస్తమిస్తాడు అని తేల్చుకోవడానికి? అలా లేదు కదా. ఎక్కడ పడితే అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు, ఎక్కడ పడితే అక్కడ అస్తమిస్తాడు. కాబట్టి సూర్యుడు ఉదయించే చోటు ఏదున్నా, సూర్యుడు అస్తమించే చోటు ఏదున్నా భూమి మీద అదంతా కూడా యౌవనాశ్వుడి యొక్క ఏలికలో ఉంది, ఆయన పాలనలోనే ఉంది అనే అలే అందరూ చెప్పుకున్నారు. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతిష్టతి సర్వంతద్ యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే అనే ఈ శ్లోకం. ఇంతవరకు మాంధాత గారి ఉపాఖ్యానం దాదాపుగా సరిపోయినట్లే. ఇక మీద సౌభరి గారి ఉపాఖ్యానం, సౌభరి ఉపాఖ్యానం అనే ఉపాఖ్యానం రావాలి. అందుకని మనం ఇక్కడికి ఆపుకుందాము. సౌభరి ఉపాఖ్యానం విడిగా మనం చదువుకుందాము. ఇంతవరకు ఉన్నటువంటి ఈ చెప్పిన 2 ఉపాఖ్యానాల్లో పాపం ఆయన కువలయాశ్వుడు పాపం చాలా నష్టపోయాడు. అది కూడా ఉత్తంకుడు అనేటువంటి మహర్షి గారికి సహాయం చేయటానికి. ఏదో 3 మిగిలారు, మిగిలిన 3 ఆయన కాలక్షేపం చేశాడు, తన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. పాపం యువనాశ్వుడికి చాలా పెద్ద కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఫ్రస్ట్రేట్ అయినవాడు మనం రాజ్యంలో ఉండొద్దులే అని తపస్సుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఋషులు గట్టి మహర్షులు, పేర్లు చెప్పలేదు కానీ గట్టి మహర్షులు. ఎంత గట్టి మహర్షులు అంటే వీళ్ళ యజ్ఞం తాలూకు బలానికి ఇంద్రుడంతటి వాడు దిగి వచ్చి అమృతం అనేటువంటి స్తన్యాన్ని ఈ బాలుడు నోట్లో పెట్టి తీరాడు. ఆ తర్వాత కూడా ఈ మాంధాతని ఎప్పటికప్పుడు రక్షిస్తూనే వచ్చాడు. అలాంటి ఇంద్రుడి యొక్క అనుగ్రహం బలంగా కలిగే తీరులో వాళ్ళు యజ్ఞం చేయించారు. వాళ్ళ సామర్థ్యం గురించి చెప్పుకోనక్కర్లేదు, మహర్షులు ఆ స్థాయి వాళ్ళే. కానీ యువనాశ్వుడి యొక్క క్యారెక్టర్ గురించి కాస్తంత చెప్పుకోవాలి. ఏంటంటే ఇంత ఫ్రస్ట్రేషన్లో పాపం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చిన్న తప్పు, వాళ్ళు మహర్షులు యజ్ఞం చేయమంటే చేశాడు, సంతోషమే కదా అని చేశాడు. చేయటంలో చిన్న తప్పు చేశాడు. తప్పుకి తానే పాపం కడుపుతో ఉండవలసి వచ్చింది, తానే సీమంతం చేయించుకోవాల్సి వచ్చింది, తానే గాజులు వేయించుకోవాల్సి వచ్చింది. అన్నీ తనకే పాపం దక్కినాయి. ఇంకా పుట్టింటి వారు వచ్చారా రాలేదా, బొట్టు పెట్టారా లేదా కూడా మనకు తెలియదు, కానీ అన్నీ తానే చేయించుకోవాల్సి వచ్చింది. కానీ కష్టం మీద పిల్లవాడిని కనటం అనేంతవరకు చూశాడు. కానీ ఇదంతా కూడా దైవ బలంతో సాగుతోంది, దైవ సంకల్పంతో సాగుతోంది అని మాత్రం నిర్ణయించుకున్నాడు. తానెందుకు అరణ్యానికి రావాలి, అడవికి రావాలి, ఇక్కడే ఎందుకు ఈ పనులన్నీ జరగాలి, రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరు తనకెందుకు ఈ పని చేయించలేదు, ఇవన్నీ ఆలోచించుకున్నట్టున్నాడు. ఆలోచించుకుని దైవ సంకల్పం ప్రకారం ఇంకా తాను రాజ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నవాడు అడవుల్లోనే ఉండిపోయాడు. ఈ మాంధాత అనే ఆయన చక్రవర్తిగా మళ్ళీ పాపం రాజ్యానికి వెళ్ళాడు, ఏలాడు. అబ్బో, మాంధాత గారి గురించి కథలు చాలా చెప్పుకోవాలి, చాలా కథలు చెప్పుకోవాలి. రావణాసురుణ్ణి ఆయన ఎలా లొంగదీశాడు, లేదా మిగతా వాళ్ళందరినీ ఎలా లొంగదీశాడు, ఆయన యొక్క సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చెప్పుకోవాలి. అంతటి మహానుభావుడు, అంతటి దైవబల సంపన్నుడు పిల్లవాడిగా పుట్టాడు. ఆయన రాజ్యం చక్కగా చేశాడు. ఆయన తండ్రి గారి యొక్క క్యారెక్టరే గొప్పది. ఏంటంటే దైవబలాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని అక్కడే ఉండిపోయాడు. ఇంకో కోణంలో చూసుకుంటే తపస్సు బలాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. తపస్సు బలాన్ని అర్థం చేసుకుని తపోబలం ఉత్తినే పోదు, తపోబలం అనేది మగవాడికైనా సరే పిల్లల్ని కలిగించి ఊరుకుంటుందే తప్ప అది ఉత్తినే పోదు అని నిర్ణయించుకున్నాడు. అందుకని ఆ తపోబలాన్నే సాధిద్దామనుకుని అట్నించటే ఉండిపోయాడు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన అంశాలు ఏమున్నాయి అంటే లోతుగా తరచి చూస్తే చాలానే ఉన్నాయి. కానీ మనం స్థూలంగా పైకి మనం చూసుకుంటే కనుక సంతానం కోసం చాలామందికి చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని దైవబలంతో తీర్చుకోవటం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. దీన్ని ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకుని మనం కాంట్రవర్షియల్గా మారకూడదు. దైవబలంతో సంతానాన్ని సాధించటం అనేది ఉత్తమ మార్గం. ఎందుకంటే
మనం ఏ రకమైనటువంటి ప్రతిబంధకంతో ఉండి ఈ సంతానాన్ని కలలేకపోతున్నామో మన కంటికి తెలియదు, మన దృష్టికి అది ఎలాంటి పరిస్థితుల్లోనూ రాదు, ఎన్ని రకాలుగా చూసినా రాదు. కాబట్టి కంటికి తెలియని శక్తి, ఆ దైవ శక్తి మనల్ని కాపాడాలి. కాపాడేటప్పుడు జాగ్రత్తగా మనం ఆ ప్రతిబంధకాన్ని తీసి నాకు మంచి సంతానాన్ని దైవబలంతో, మాంధాత చక్రవర్తి లాంటి దైవబలంతో కూడిన సంతానాన్ని ఇవ్వమని ప్రార్థించటమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అని అనిపిస్తోంది. సంతానం కలిగి ఉన్నవాళ్ళు కూడా ఆ సంతానానికి దైవబలం ప్రసాదించమని నిరంతరం ప్రార్థించవలసిన అవసరం ఉందని కూడా అని అనిపిస్తోంది. కాబట్టి ఈ రెండు విషయాలనే ప్రధానంగా మనం ఇందులో తీసుకుందాము. మన సంతానాలు, మన వంశం అంతా కూడా దైవబలంతో నిండి ఉండి, దైవభక్తితో నిండి ఉండి, ధర్మ మార్గంలో బాగా చక్కగా సాగాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. పురంజయస్య పుత్రోభూత్ అనేనాస్తత్సుతః పృథుః విశ్వగంధిస్తతశ్చంద్రః యువనాశ్వస్తు తత్సుతః శ్రావస్తస్తత్సుతో యేన శ్రావస్తి నిర్మమే పురీ బృహదశ్వస్తు శ్రావస్తి తతః కువలయాశ్వకః యః ప్రియార్థముతంకస్య ధుంధునామాసురం బలీ సుతానామేకవింశత్యా సహస్రైరహనద్వృతః ధుంధుమార ఇతి ఖ్యాతః తత్సుతాస్తే చ జజ్వలుః ధుంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితాః దృఢాశ్వః కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇతి భారత దృఢాశ్వపుత్రో హర్యశ్వః నికుంభస్తత్సుతః స్మృతః బర్హణాశ్వో నికుంభస్య కృచాశ్వోథాస్య సేనజిత్ యువనాశ్వో భవత్తస్య సోనపత్యో వనం గతః భార్యాశతేన నిర్విణ్ణః ఋషయోస్య కృపాలవః ఇష్టిం స్మవర్తయాంచక్రుః ఐంద్రీన్తే సుసమాహితాః రాజా తద్యజ్ఞసదనం ప్రవిష్టో నిశితర్షితః దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయం ఉత్థితాస్తే నిశామ్యాథ వ్యుదకం కలశం ప్రభో పప్రచ్ఛుః కస్య కర్మేదం పీతం పుంసవనం జలం రాజ్ఞా పీతం విదిత్వాథ ఈశ్వరప్రహితేన తే ఈశ్వరాయ నమశ్చక్రుః అహో దైవబలం బలం తతః కాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణం యువనాశ్వస్య తనయః చక్రవర్తీ జజానః కంధాస్యతి కుమారోయం స్తన్యం రోరూయతే భృశం మాంధాతావత్సమారోదీః ఇతీంద్రో దేశినీమదాత్ నమమారపితా తస్య విప్రదేవ ప్రసాదతః యువనాశ్వోథ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్ త్రసద్దస్యురితీంద్రోంగ విదధే నామ వయస్య వై యస్మాత్రసంతి హ్యుద్విగ్నాః దస్యవో రావణాదయః
యౌవనాశ్వోథమాంధాత చక్రవర్త్యవనీం ప్రభు సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుత తేజసా ఈజే చ యజ్ఞం క్రతుభిః ఆత్మవిద్భూరిదక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞః యజమానస్తథర్త్విజః ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతితిష్ఠతి సర్వం తద్యౌవనాశ్వస్య మాంధాతుః క్షేత్రముచ్యతే ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.